సో ఇవి చేస్తే ఇప్పుడు కనీసం ఈ సందేశమైనా ఇవ్వండి సార్. ఏమని సందేశం? మత్తు పదార్థాలు ఇలాంటి డ్రగ్స్ మాదక ద్రవ్యాలు వాడితే ఇటువంటి దరిద్రపు స్టేజ్కి వెళ్తారు మీరు, దయచేసి వాటి జోలికైనా వెళ్ళకండి అని మీరు అదైనా చెప్పండి సార్. కాస్త పుణ్యమైన వస్తుంది. ఎవరు, నేనా? మీరే. లావణ్య, మస్తాన్ సాయి, లక్ష్మీ పడాలా, దానిలో మీ ఇన్వాల్వ్మెంట్, మళ్ళీ మీరు ఇక్కడ కూర్చోబెట్టుకోవడాలు, దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ స్టోరీలు, ఇది లేని నేను పాపాత్ముడిని నేను మెజర్ చెప్పుకోవాలి. ఇప్పుడు కాదు అంటే మీరు చెప్పడం అట్లే ఉంది చూస్తుంటే, ఓ ఇదన్నా చేయండి సార్, మీరు ఎట్లా పాపాలు చేశారు కదా సార్ అంటే అదేంటి నాకు మీరు అలాగే కనిపిస్తున్నారు. బేసికలీ మీరు చెడ్డవాళ్ళగానే కనిపిస్తున్నారు, మీకు చాలా చెడ్డవాళ్ళగా కనిపిస్తున్నారు. ఎందుకంటే బాగా వినండి, మేము ఒక బేసిక్ థియరీతో ఉంటాం. మేము దేన్ని ఎక్స్పోజ్ చేయాలి, ఎక్స్పోజ్ చేయకూడదు, డూస్ డోంట్స్ మాకు చెప్పి పంపిస్తారు. ఏమని, అరే నాయన నువ్వు దీన్ని హైలైట్ చేయాలి, దీన్ని చేయకూడదు. ఇప్పుడు ఈ పోరాటం అంతా నాది అదే. ఏది వీళ్ళని ఏంటంటే కాపాడుకొని, దిద్దుకొని, సవరించుకొని పెట్టుకోవాలి అంతే తప్ప వీళ్ళని బాధితులుగా చూసుకోవాలి, నిందితులుగా చూసి బాధితులుగా చూడాలి అంటే ఇప్పుడు మీరెవరు సార్ బాధితులుగా చూడాలి లేకపోతే నిందితులుగా చూడాలి? చట్టం ఒకటి ఉంది కదా. ఇప్పుడు మీ మీద కేసు పెట్టారనుకోండి, నేను మీ మీద కేసు పెట్టాను అనుకోండి, నేను బాధితుడిని. మీరు నా మీద కేసు పెట్టారనుకోండి, మీరు బాధితుడు. ఓకే, ఇప్పుడు ఈవిడ మీద 8 FIRలు ఉన్నాయి ఎవరు లావణ్య మీద. లాజికే ఓవరాల్ గా ఈ అంటే ఆవిడ కొట్టినా, ఆవిడ చంపినా, ఆవిడ డ్రగ్స్ చేసినా, డ్రగ్స్ అమ్మినా, అమ్మాయిల్ని బ్లాక్మెయిల్ చేసినా, ఆఖరికి ఎవడన్నా చంపేయడానికి వెళ్ళినా ఆవిడ బాధితురాలుగానే మనం చూడాలి. మీరే చెప్పారు. ఇప్పుడు బ్రాడ్కాస్టింగ్ రూల్ అదే చెప్తుంది. బ్రాడ్కాస్టింగ్ రూల్ ఏం చెప్తుంది? నేను చెప్తా, నాకు తెలుసు మీడియా. బ్రాడ్కాస్టింగ్ రూల్ FIR వస్తే, ఒక FIR వచ్చినప్పుడు మీరు బ్రాడ్కాస్టింగ్ రూల్ లో అమ్మాయి అయినా సరే మీరు వాళ్ళ గురించి చెప్పచ్చు. ఓకే, అలాగే అబ్బాయి అయినా సరే. ఇదేని మీద అమ్మాయిలు పిల్లల మీద ఇప్పుడు ఎవరైనా సరే ఒక అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు ముసుగులు ఎందుకు వేస్తారు? క్రిమినల్ ముసుగులు ఎందుకు వేస్తారు అంటే వాళ్ళ చాయిస్, అది వేసుకోవాలా వద్దని ఏం లేదు. సుప్రీంకోర్టు రూలింగ్. అవునా? వాళ్ళకు కూడా హక్కులు ఉంటాయి. వాళ్ళ యొక్క ప్రైవేట్ లైఫ్ కూడా మీరు డిస్టర్బ్ చేయకూడదు. వాళ్ళు ఈ కేసులో నిందితులు. దాన్ని బట్టి మరి ఎందుకు మీరు మస్తాన్ సాయి క్రూరుడు అని చెప్పి వాడు ఫోటోలు వేసి ఇన్నేశారు? మీరు అంటే ఓవరాల్ గా మీ ఛానల్ వచ్చినా చూసుకోండి. అంటే చెప్పేవి శ్రీరంగ నీతులు, బయటికి మళ్ళీ రకరకాల మాటలు మాట్లాడతారు. నేర్పించింది ఒకటి, చేసింది ఒకటి. శిక్ష పడ్డవాడిని కూడా చూపించకూడదు, శిక్ష పడ్డవాడిని కూడా చూపించకూడదు అని చెప్పి ఈయన మరి మస్తాన్ సాయి ఎందుకు చూపించినట్టు? మీరు చెప్పిన దానికి మీరే కాంట్రడిక్షన్ సార్. మస్తాన్ సాయి అనే వాడి మీద ఆ ఇది లేదు కాబట్టి. ఏ ఇది లేదు సార్, ఊరి శిక్ష పడ్డ వాడికి కూడా ప్రయోజనం సార్. ఏదో ప్రతి దానికి ఏదో చెప్పుకోవచ్చు సార్. శేఖర భాషను చంపేస్తారంట ఇప్పుడు. ఎప్పుడు అంటది ఒక మంచి పని చేసిన తర్వాత చంపేది సార్. అప్పుడు మీ మీద అంత స్కెచ్ వేసి వాళ్ళు వీళ్ళ వీడియోలు ఇప్పుడు చూపిస్తున్నారు. అదే మనకు కొంచెం తెలివిగా కూడా వ్యవహరించడం వల్ల ఏంటంటే ఇప్పుడు మీడియాలో ఇది లీక్ అవడం వల్ల నాకు ఏదైనా అయితే వాళ్ళ దగ్గరికి వస్తున్నారు, వాళ్ళకి తెలుసు కాబట్టి ఈ అది మళ్ళీ ఒక పెద్ద కసారి ఒక అరగంట అవుతుంది మీకు చెప్పాలంటే, కానీ చెప్తాను మీకు. ఈ చింటూ అనే అతనితో లక్ష్మీ పడాల మాట్లాడిన ఈ కాన్వర్సేషన్, చింటూకి మస్తాన్ సాయికి గొడవ అయింది. బేసికలీ వాళ్ళు ఏదో కొట్టుకున్నారు ఏదో మొత్తానికి. వీళ్ళు జనరల్గా వీళ్ళ గొడవలు ఎలా ఉంటాయంటే, లావణ్య అయినా వీళ్ళైనా సరే ఫస్ట్ కొట్టుకుంటే వీళ్ళు సెల్ ఫోన్లు పెట్టుకుంటారు. ఎందుకంటే వాడు జుట్టు మన చేతిలో పెట్టుకోవడానికి, ఎందుకంటే వాడికి సంబంధించిన రికార్డులు ఏవో పెట్టుకుంటారు. అలా ఈ చింటూ గారి ఫోన్లో ఏవో పీక్కున్నారట మస్తాన్ సాయి పీక్కుని వాడికి సంబంధించిన రికార్డులు అన్నీ ట్రాన్స్ఫర్ చేసుకుంటూ మస్తాన్ సాయి లాస్ట్ కొన్నాళ్ళ క్రితం ముందు అంటే జైలుకి వెళ్ళడానికన్నా ఒక 4-5 రోజుల కొంత ముందు నాకు వరుస పెట్టి పంపించడం మొదలుపెట్టాడు మస్తాన్ సాయి. మస్తాన్ సాయి చాలా రికార్డులు పంపించాడు. దాంట్లో లావణ్యకి సంబంధించిన ఉన్నాయి ఏవో వందలు ఇట్లా తీసుకున్నానని చెప్పి పంపిస్తున్నాడు. నేను ఆ టైంలో ఎక్కడో గుజరాత్ టూర్లో ఉండే ఫ్యామిలీ తోటి. నేను పెద్ద పట్టించుకోవాలి, చూడలేదు అని వెళ్ళిపోతాను. ఇంటికి వచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ రోజు నాకు తెలిసింది మస్తాన్ సాయి అరెస్ట్ అయ్యాడు చెప్పి వాళ్ళ లాయర్ ఫోన్ చేసి చెప్పిన తర్వాత నేను సరే వీడు ఏం పంపించాడని చెప్పి ఒక్కొక్కటి తోడుతుంటే అందులో ఒకటి లక్ష్మీ పడాల అండ్ చింటూ కాల్ అని చెప్పి వచ్చింది. ఏంట్రా ఇంత రోజు అయితే వారిని ఇంత పెద్ద స్కెచ్ చేశారు నా మీద. నేను తర్వాత కనుక్కున్నా మొత్తానికి. సో ఒరిజినల్ నేను అర్థమైంది. తర్వాత నేను పోలీసులకు ఇవ్వడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేశారు, జరుగుతుంది. ఓవరాల్గా ఇప్పుడు మీ మీద ఈ
ఆడియో వీళ్ళ బయటపడింది మనకి- కాబట్టి నీకు అది బయటపడింది కాబట్టి వాళ్ళ మీదకి వస్తుంది కాబట్టి అవును ఇంత ఆడియో ఎవిడెన్స్ పెట్టుకున్న మీరు లక్ష్మీ పడాల మీద కానీ ఆ చింటూ మీద కానీ ఆ స్కెచ్ చేసినందుకు కుట్రపూరితమైన కేసులు పెట్టాను శిక్షలు, పెట్టాను ఆ, పెట్టాను ఆ. పెట్టాను దాంట్లో ఏం లేదు. పెట్టాను అప్పుడు ఏమైంది పెట్టారు తీసుకున్నారు పోలీసులు కేసు వాళ్ళని అరెస్ట్ చేశారా చేస్తారు మెల్లగా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు ఆ. అది మీరు సేఫ్ ఇప్పుడు సేఫ్ అంటే ఆయన అన్నారు మీరు ఒక దాని ఏమంటారు మీకు ప్రొటెక్షన్ పంపిస్తాము ఉమ్. ఏదో దాని ఏమంటారు రోజుకి ఎంతో ఎంత ఖర్చు అవుతుంది మీకు గన్మెన్ ఇస్తాము పెట్టుకుంటారా? అది ఇది అంటే, సార్ అది వద్దు సార్ మీరు నేను నాకు మీడియానే సేఫ్ మీడియాలో వేసుకుంటే ఏమైనా అయితే వాళ్ళ మీదకి వస్తాను ఉంటుంది కాబట్టి ఉమ్. అది చేస్తాను నేను ఏదో అంటే సంపాదించుకున్నంత దానికి తగలేయాలనుకోవట్లేదు ఉమ్. సో వాట్ ఎవర్ ఐ థింక్ మీడియాలో రావడం వల్ల నాకు కాస్త సేఫ్ అనేది నేను అందుకే ఒక 100 ఛానల్లో చెప్పడం కూడా చెప్తారు. దీని గురించి చెప్పడం అనేది నాకు కాస్త ఇంపార్టెంట్ ఒక క్రైటీరియాగా తీసుకున్నాను అంతే శేఖర్ భాష గారు మగాళ్ళందరి తరఫున పోరాడుతున్నారు అన్నట్టుగా మాకు కనిపించింది మేము ఇప్పటిదాకా చాలా అభ్యంతరకరంగా ఆయన్ని స్క్రూ చేయడం కానీ లేకపోతే క్రాస్ కోచింగ్ చేయడం కానీ వీళ్ళందరూ దీని అంతటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మొత్తం ప్రాంక్లోని ప్రధానమైన ఎజెండా ఏంటంటే అసలు హూ ఈజ్ హీ ఈయన ఏంది ఈయనేమన్నా దీని విషయంలో అయినా బయటపడతాడా లేకపోతే దీని విషయంలో అయినా చెప్తాడా మనకి ఇప్పటివరకు తెలిసిన దాన్ని బట్టి ఆయన 493 అనే దాన్ని గట్టిగా హుక్ అయి ఉన్నాడు స్టిక్ అయి ఉన్నాడు దాని మీదట ఆయన చాలా సీరియస్గా ఉన్నాడు అవునా ఇప్పుడు బిఎన్ఎస్ లో 69 గా మారింది అది మారింది అది. ఐపీసీ 493 ఇస్ బిఎన్ఎస్ 69 దీన్ని దయచేసి ఆయన వాయిస్గా మా తరఫు నుంచి మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తాం ఆయన నాకు చాలా సీరియస్గా నా మీద చేసే మెయిన్ కంప్లైంట్ ఏంటంటే మీరు ఏ మెసేజ్ చెప్పట్లేదు సొసైటీకి యూస్ఫుల్గా ఉన్న ఒక మెసేజ్ చెప్పమన్నాడు ఆయన న్యాయంతో చాలా పెద్ద ఎత్తున పీకలవుతూ పోరాటంలో ఉన్నాడు అంతే కదా థ్యాంక్స్ సార్ ఆ ఆ నాకు అదేదో మారుతి గారు ఒకప్పుడు తీసిన సినిమాలు గుర్తొస్తాయి ఏది అంటే ఫస్ట్ చూపించాల్సిందంతా చూపించేసి లాస్ట్ ఇలా చేయకూడదు ఆ type లో. కాదండి, లేదు, just నేను kidding. మీరు చెప్పిందంతా నేను వినడము అనేది జరగదు కదా మీరు పోరాడుతున్న ఈ యొక్క పోరాటానికి ఒక బుకే కింద మేము ఇది ఇస్తున్నాం థ్యాంక్ యూ తీసుకోండి ఎంజాయ్ చేయండి థ్యాంక్స్ అండి నమ్మండి సార్ కొద్దిగా మమ్మల్ని అయ్యో పర్లేదండి